వెల్కమ్ టు సనాతన ధర్మం ఛానల్. ఈ వీడియోలో మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ఒక ప్రముఖ ఘట్టం. అయితే ఈ కురుక్షేత్ర సంగ్రామం ఎలా ప్రారంభమయ్యిందో తెలుసుకుందామా? ఈ యుద్ధం దాయాదులైన కౌరవులకు పాండవులకు మధ్య హస్తినాపుర సింహాసనం కోసం జరిగినది. ఈ యుద్ధం కురుక్షేత్రం అను ప్రదేశంలో జరిగినది. కురుక్షేత్రం ఈనాటి భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో ఉంది. అప్పటి రాజ్యాలన్నీ ఈ యుద్ధంలో పాల్గొన్నాయి. అయితే కురుక్షేత్ర సంగ్రామం ఎప్పుడు ప్రారంభమయ్యింది అంటే అనేక విశ్వాసాలు ఆధారాల ప్రకారం క్రీస్తు పూర్వం 3000 నుండి 1000 మధ్య జరిగినది. అయితే దీనికి ప్రత్యర్థులు ఎవరంటే పాండవులు సైన్యాధిపతి ధృష్టద్యుమ్నుడు, కౌరవుల సైన్యాధిపతి భీష్ముడు, అలాగే సేనాపతులు నాయకులు అనగా అర్జునుడు, భీముడు, యుధిష్ఠిరుడు, నకులుడు, సహదేవుడు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, దుర్యోధనుడు, అశ్వత్థామ. దీని యొక్క బలం ఏమిటంటే 7 అక్షౌహిణులు 11 అక్షౌహిణులు అనగా ఈ కురుక్షేత్ర సంగ్రామం వల్ల ప్రాణ నష్టం ఎంత జరిగినది అంటే దాదాపు మొత్తం కేవలం 8 మంది బ్రతికారు. అలానే 5 పాండవులు, అశ్వత్థామ, కృష్ణుడు, సాత్యకి, యుయుత్సుడు ఇంకా 3 బతికారు. కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు జరిగినది. మహాభారతంలోని భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక పర్వాలలో ఈ యుద్ధం గురించిన వర్ణన ఉంది. భగవద్గీత మహాభారత యుద్ధ ప్రారంభంలో ఆవిర్భవించింది. పాండవ వీరుడైన అర్జునుని కోరికపై అతడి రథసారథి శ్రీకృష్ణుడు రథాన్ని రణభూమిలో మోహరించిన 2 సైన్యాల మధ్యకు తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూసి అతని హృదయం వికలమైనది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవటం నిష్ప్రయోజనం అనిపించినది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు. అలా అర్జునుడికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. అయితే ఈ కురుక్షేత్ర పూర్వచరిత్ర ఏమిటంటే మహాభారతం ఒక అతి ముఖ్యమైన హిందూ పురాణ కథ. ఇది కురువంశీయుల జీవితాలను, వారి అనేక తరాల రాజ్యాధికారాన్ని, పరిపాలనను తెలుపుతుంది. ఈ గాథా మూలం కురువంశానికి చెందిన 2 దాయాది కుటుంబాల మధ్య జరిగిన ఒక గొప్ప యుద్ధం. కురుక్షేత్రం అనగా కురువంశీయుల స్థలము. ఈ కురుక్షేత్ర యుద్ధానికి రణరంగము. కురుక్షేత్రం ధర్మక్షేత్రం అనగా ధర్మం యొక్క స్థలం లేక ప్రసిద్ధి చెందినదే కాకుండా ఈ స్థలాన్ని యుద్ధానికి ఎంపిక చేయటానికి మహాభారతంలో ఒక కారణం చెప్పబడినది. ఈ నేలపైన పాపం చేసినను ఆ పాపము ఆ నేల యొక్క పవిత్రత వలన క్షమింపబడుతుంది. ఈ యుద్ధంలో పాల్గొన్న ప్రధాన వైరి పక్షాలు పాండవులు, కౌరవులు. అన్నదమ్ముల బిడ్డలైన వారి మధ్య వైరానికి కారణం కౌరవాగ్రజుడైన దుర్యోధనుడి ఈర్ష్య, రాజ్యకాంక్ష. జూదము ద్వారా పాండవులు రాజ్యాన్ని గెలుచుకోవాలని అతడు సంకల్పించాడు. శకుని సాయంతో అతడు ఆటను మోసపూరితంగా గెలిచి సోదరులైన పాండవులను 13 ఏళ్ల పాటు అరణ్యవాసానికి పంపాడు. అరణ్యవాసం తరువాత దుర్యోధనుడు పాండవుల రాజ్యాన్ని వారికి తిరిగి ఇవ్వటానికి నిరాకరించటం ఈ యుద్ధానికి దారితీసినది. తమ కుటుంబంలోని పెద్దలైన భీష్ముడు, ధృతరాష్ట్రుడు, ద్రోణుడు, కర్ణుడు, శకుని మొదలైన వారికి యుద్ధముని గూర్చి సమాచారంను అందించి ఒక శాంతియుత ఒప్పందం ద్వారా యుద్ధాన్ని నివారించటంలో తోడ్పడమని శ్రీకృష్ణుని అన్న అయిన బలరాముడు పాండవులకు సలహా ఇచ్చాడు. ఈ ప్రతిపాదన కౌరవుల చెంత ఉండగానే పాండవులు వారి యుద్ధ సన్నాహాలు చేసుకోగలిగారు. అయితే వారు ఇరుగు పొరుగు దేశాల సహాయమును అర్థించసాగారు. అయితే కురుక్షేత్ర సంగ్రామంలో శాంతి ప్రయత్నాలు ఎలా జరిగాయి? శాంతియుత పరిష్కార కోసం ఇరుపక్షాల మధ్య 4 రాయబారాలు జరిగాయి. అవి పాండవుల తరపున ద్రుపద పురోహితుడు కౌరవుల వద్దకు రాయబారిగా వెళ్ళాడు. రాయబారం విఫలమైనది.
ధృతరాష్ట్రుని తరపున కౌరవుల రాయబారిగా సంజయుడు ఉపప్లావ్యంలో ఉన్న పాండవుల వద్దకు రాయబారిగా వెళ్ళాడు. రాయబారం విఫలమైంది. పాండవుల తరపున శ్రీకృష్ణుడు ఇది మహాభారత యుద్ధానికి దారితీసిన నిర్ణయాత్మకమైన రాయబారం. సూది మన మోపినంత భూమి కూడా పాండవులకు ఈయనని దుర్యోధనుడు తేల్చి చెప్పడంతో రాయబారం విఫలమైంది. యుద్ధం అనివార్యమైనది. కౌరవుల తరపున శకుని కుమారుడు ఉలూకుడు సన్నాహాలన్నీ పూర్తయి యుద్ధం మొదలయ్యేందుకు కొద్దిగా ముందు ఈ ప్రయత్నం జరిగినది. నిజానికి ఇది శాంతి రాయబారం కాక పాండవులను కించపరిచేందుకు దుర్యోధనుడు జరిపిన ప్రయత్నం మాత్రమే. తరువాత కృష్ణ రాయబారం. శాంతి ప్రయత్నాల్లో ప్రధానమైనది, నిర్ణయాత్మకమైనది కృష్ణ రాయబారం. సంజయుడు రాయబారిగా వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు తానే స్వయంగా హస్తినాపురానికి వచ్చి శాంతి ప్రయత్నం చేస్తానని అతడికి చెప్పి పంపించాడు. ఆ ప్రకారమే హస్తినాపురం వెళ్ళి అక్కడ తన ప్రియభక్తుడు ధృతరాష్ట్రుని మంత్రి అయిన విదురుని ఆతిథ్యాన్ని స్వీకరించాడు. తన ఆహ్వానాన్ని మన్నించి రాజభవనానికి విందుకు రాలేదని దుర్యోధనుడు అవమానంగా భావించాడు. ఎలాగైనా సరే శాంతి ప్రయత్నాలన్నీ తిప్పికొట్టాలని, శ్రీకృష్ణుని నిర్బంధించాలని అతడు పథకం వేశాడు. కురుసభలో శ్రీకృష్ణుడు చెప్పిన శాంతి వచనాలు వేటిని దుర్యోధనుడు చెవిన పెట్టలేదు. పాండవులు చెప్పమన్నట్లే కనీసం 5 ఊళ్ళైనా ఇవ్వమని చెప్పాడు. 5 ఊళ్ళు కాదు కదా, సూది మన మోపినంత భూమిని కూడా పాండవులకు ఇయ్యనని దుర్యోధనుడు తేల్చి చెప్పాడు. పైగా శ్రీకృష్ణుని బంధించమని సైనికులకు ఆజ్ఞాపించాడు. అతని అజ్ఞానానికి శ్రీకృష్ణుడు నవ్వుకొని ఆ సైనికులందరికీ కంటి చూపు లేకుండా చేసి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఆ స్వరూపాన్ని సభలో ఉన్న భీష్ముడు, ద్రోణుడు, విదురుడు మాత్రమే చూడగలిగారు. చివరి ప్రయత్నం కూడా బెడిసి కొట్టడంతో ధర్మం నిలబెట్టడానికి యుద్ధం అనివార్యమని తెలుపటానికి ఉపప్లావ్యంలో ఉన్న పాండవుల వద్దకు పయనమయ్యాడు. యుద్ధం సన దగ్గర చాలా పెద్ద సైన్యం ఉంది. అంతేకాక శ్రీకృష్ణుడే స్వయంగా గొప్ప యోధుడు కాబట్టి ఆయన సహాయం అర్జించడానికి ఇద్దరు ద్వారకా నగరానికి వెళ్లారు. ఇది కృష్ణుని భక్తులకు చాలా ఆసక్తికరమైన ఘట్టం. ముందుగా దుర్యోధనుడు వస్తాడు. అప్పటికి కృష్ణుడు నిద్రపోతుంటాడు. స్వతహాగా గర్విష్ఠి అయిన దుర్యోధనుడు కృష్ణుని తల దగ్గర ఉన్న ఆసనంపై కూర్చొని కృష్ణుడు నిద్ర నుంచి లేవటం కోసం ఎదురు చూస్తుంటాడు. తరువాత అర్జునుడు వస్తాడు. నిగర్వి కృష్ణుని పట్ల భయభక్తులు కలిగిన అర్జునుడు ఆయన పాదాల చెంత కూర్చుని ఎదురు చూస్తుంటాడు. కృష్ణునికి నిద్ర లేవగానే అర్జునుడు కనిపిస్తాడు. అప్పుడు ముందుగా అర్జునుని పలకరించి విషయం అడుగుతాడు. నిరాయుధుడైన తాను ఒక పక్షం, తన సైన్యమంతా మరో పక్షంగా చేసి రెండింటిలో ఏది కావాలో తేల్చుకోమని ముందుగా అర్జునునికి అవకాశం ఇస్తాడు. శ్రీకృష్ణుడు అర్జునుడు ఎక్కడ అశేష సైన్యాన్ని కోరుకుంటాడో అని భయపడిన దుర్యోధనుడు అర్జునుడు శ్రీకృష్ణున్నే తన పక్షాన రమ్మని కోరటంతో ఊపిరి పీల్చుకుంటాడు. అర్జునుని మూర్ఖుడిగా భావిస్తాడు. ఇద్దరు సంతృప్తిగా తిరిగి వెళతారు. తరువాత శ్రీకృష్ణుని తన రథసారథిగా ఉండమని అర్జునుడు వేడుకుంటాడు. దీనివల్లే శ్రీకృష్ణునికి పార్థసారథి అని పేరు వచ్చినది. విరాట రాజ్యంలోని ఉపప్లావ్యంలో పాండవులు యుద్ధ సన్నాహాలు చేసి అన్ని ప్రాంతాల నుండి 7 అక్షౌహిణుల సైన్యాన్ని సమీకరిస్తారు. కౌరవులు 11 అక్షౌహిణుల సైన్యాన్ని సమీకరిస్తారు. పాండవుల పక్షం వహించిన రాజ్యాలు, వంశాలు ద్వారక, కాశీ, కేకేయ, మగధ, మత్స్య, చేది, పాండ్య, యదు మొదలగు గాగల ప్రాచీన భారతదేశంలోని అనేక రాజ్యాలు పాండవుల పక్షం వహిస్తే కౌరవుల పక్షం వహించిన రాజ్యాలు అలాగే వంశాలు ఏమిటంటే ప్రాగజ్యోతిష్యరాజు, అంగ, కేకేయ, సింధు దేశం, మాహిష్మతి, ఆవంతి, మద్ర, గాంధారం, బహ్లిక, కాంబోజ ఇంకా మరికొన్ని రాజ్యాలు ఉన్నాయి. పాండవ సైన్యం ఏమిటంటే శాంతి ప్రయత్నాలని విఫలమైన తర్వాత పాండవులలో అగ్రజుడైన యుధిష్ఠిరుడు తన సోదరులని యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేయవలసినదిగా కోరతాడు. మొత్తం పాండవ సైన్యాన్ని 7 అక్షౌహిణులుగా విభజించాడు. ఒక్కొక్క అక్షౌహిణికి ద్రుపదుడు, విరాటుడు, దృష్టద్యుమ్నుడు, శిఖండి, సాత్యకి,
చేకితీయనుడు భీములను సైన్యాధిపతులుగా నియమించాడు. అందరి సమ్మతితో ధృష్టద్యుమ్నుని సర్వ సైన్యాధిపతిగా నియమించాడు. అదనంగా కేకేయ, పాండ్య, చోళ, కేరళ, మగధ మొదలగు రాజ్యాలు సైన్యాలు పాండవుల పక్షాన యుద్ధంలో పాల్గొన్నాయి. కౌరవ సైన్యం ఏమిటంటే దుర్యోధనుడు సర్వ సైన్యాధిపత్యం వహించమని భీష్ముణ్ణి అభ్యర్థిస్తాడు. భీష్ముడు తాను కృతనిశ్చయుడైన యుద్ధం చేస్తానని, కానీ తాను పాండవులకు హాని చేయటం కానీ, తన గురువు పరశురాముని అవమానించిన కర్ణుని తన సైన్యంలోకి తీసుకోవటం జరగదనే షరతులతో ఆమోదిస్తాడు. పాండవులపై అనురాగంతో భీష్మ, కర్ణ సమేతమే దుర్భేద్యమైన కౌరవ సైన్యంతో పాండవులు పోరలేరని భీష్ముడు ఇలా నిర్ణయించాడని ఒక భావన. దుర్యోధనుడి షరతులను అంగీకరించి భీష్ముని సర్వ సైన్యాధిపతిగా అభిషేకిస్తాడు. కౌరవ సేన 11 అక్షౌహిణులు. సేనలో ద్రోణుడు, అతని కుమారుడు అశ్వత్థామ, కౌరవుల భావమరిది జయద్రథుడు, కృపాచార్యుడు, కృతవర్మ, శల్యుడు, సుదక్షిణుడు, భూరిశ్రవుడు, బాహ్లీకుడు, శకుని మొదలగు మహావీరులు యుద్ధంలో పాల్గొన్నారు. వీరిలో కొందరు ధృతరాష్ట్రుడి మీద విశ్వాసంతోనూ, కొందరు హస్తినాపురం మీద విశ్వాసంతోనూ కౌరవులకు సహాయపడతారు. అలాగే మధ్యస్థులు విదర్భరాజు, రుక్మి, అతని రాజ్యం, బలరాములు మాత్రమే ఈ యుద్ధంలో మధ్యస్థులుగా ఉన్నారు. సైన్య విభాగాలు అలాగే ఆయుధాలు ఏమిటంటే పాండవ సైన్యం మొత్తం 7 అక్షౌహిణులు అయితే కౌరవ సైన్యం 11 అక్షౌహిణులు, అనగా 21,870 రథబలం, అలానే 21,870 గజబలం, 65,610 అశ్వబలం మరియు 109,350 కాబలం కలిపితే ఒక అక్షౌహిణి అవుతుంది. అక్షౌహిణిలో రథ, గజ, అశ్వ, పదాతి దళాలు 1.3.5 నిష్పత్తిలో ఉంటాయి. ఈ విధంగా ఇరు సైన్యాలన్నీ బలాలన్నీ కలిపితే 30,94,000 మంది అవుతారు. ఒక అక్షౌహిణికి ఒక్కో సైన్యాధిపతి. సైన్యం మొత్తానికి సర్వసైన్యాధ్యక్షుడు నాయకత్వం వహిస్తారు. భారత యుద్ధంలో 18కి విశేష ప్రాధాన్యత ఉంది. సైన్యంలో ఏ విభాగాన్ని కూడిన వచ్చే సంఖ్య 18. ఇరు సైన్యాలను కలిపితే 18 అక్షౌహిణులు అవుతాయి. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉంటాయి. యుద్ధం కూడా 18 రోజులే జరిగినది. ఈ విధంగా 18 సంఖ్య భారతంలో విశిష్టతను సంతరించుకుంది. కురుక్షేత్ర యుద్ధంలో అనేక ఆయుధాలు వాడారు. భీష్మ, ద్రోణ, అర్జున, కర్ణ, అభిమన్యు మొదలగు వీరులు ధనుర్బాణాలు, భీమ, దుర్యోధనులు గదను, ధర్మరాజు, శల్యులు శూలాలన్నీ వాడారు. ఇవి కాక కత్తులు, బాకులు మొదలగు ఆయుధాలను కూడా ఉపయోగించారు. భారతాన్ని చారిత్రక సత్యంగా గుర్తిస్తే కురుక్షేత్ర యుద్ధాన్ని చరిత్రలోని అత్యంత రక్తపాతం జరిగిన యుద్ధంగా చెప్పవచ్చు. 18 రోజులలోని ఇరు సైన్యాలలో దాదాపుగా అందరూ మరణిస్తారు. అభిమన్యుని వధకి ప్రతీకారంగా అర్జునుడు ఒక్కడే ఒకే రోజులో ఒక అక్షౌహిణి కౌరవ సైన్యాన్ని హతమార్చాడు. ఈ విధంగా యుద్ధం అసంఖ్యాక విధవలని, అంగవికలురని మిగిల్చి తద్వారా ఆర్థిక మాంద్యానికి కారణమై కలియుగానికి దారితీసిందని చెప్పవచ్చు. యుద్ధ వ్యూహాలు ఏమిటంటే యుద్ధ సమయంలో ఇరుపక్షాలు తమ తమ సేవలను వివిధ వ్యూహాలలో సమాయత్తం చేసుకున్నాయి. ఆ రోజు యుద్ధంలో సాధించదలిచిన లక్ష్యానికి అనుగుణంగాను, ఎదుటి పక్షం బలబలాలను ఎదుర్కోవటానికి వీలుగాను ఈ వ్యూహాలు పన్నినట్లు అనిపిస్తుంది. ఈ వ్యూహాల పేర్లు ఆ వ్యూహాల స్వరూపానికి అనుగుణంగా జంతువులు లేదా వస్తువుల పేర్లతో ఉన్నట్లుంటాయి. మహాభారత యుద్ధ సమయంలో క్రౌంచ వ్యూహం, గరుడ వ్యూహం, మకర వ్యూహం, కూర్మ వ్యూహం, శకట వ్యూహం, సూచి, సేన, వజ్ర, అచల, సర్వతోభద్ర, మండలార్ధ, శృంగాటక ఇలా అనేక రకాల పేర్లతో వ్యూహాలు రూపొందించారు. పశువులు, పక్షుల పేర్లతో రూపొందించే వ్యూహాలు నిజానికి ఆయా పశువులు, పక్షులు తమ శత్రువులతో ఎలా పోరాడితే గెలుస్తున్నాయో అటువంటి స్వభావాన్నంతటినీ వ్యూహ రచయిత
సంపూర్ణంగా అవగతం చేసుకుంటాడు. ఆచలం అంటే పర్వతం. ఆచల వ్యూహం అన్నప్పుడు ఒకచోట ఒక క్రమ పద్ధతిలో కొండలాగా కదలకుండా సైన్యం ఉండి శత్రువుని ఎదుర్కొంటుంది. అలానే మకర వ్యూహంలో మకరం అంటే మొసలి. మొసలి నోరు భాగం అతి భయంకరంగా ఉంటుంది. దీన్ని తలపిస్తూ మకర వ్యూహాన్ని రూపుదిద్దుతారు. కూర్మ వీపు భాగం ఎంతో గట్టి కవచంలాగా ఉంటుంది. కూర్మ వ్యూహం పన్నేటప్పుడు సైన్యంలో ప్రధానమైన వారికి ఎవరికీ దెబ్బ తగలకుండా మిగిలిన సైనిక భాగాలన్నీ రక్షక కవచంలాగా ఉంటాయి. సైన్యం అంటే డేగ. డేగ కళ్ళు ఎంతో చురుకుగా ఉంటాయి. ఆ కళ్ళతోటే తనకు కావలసిన పదార్థాన్ని ఎంతో దూరం నుండి చూసి చాకచక్యంగా తెచ్చుకుంటుంది. దానిని తన ఆహారాన్ని తన్నుకుపోతుంది. అలాగే శత్రు సైన్యాన్ని చిచ్చుతేయటానికే ఈ వ్యూహాన్ని వాడతారు. క్రౌంచ పక్షి ముక్కు చాలా దృఢంగా ఉంటుంది. ఈ వ్యూహంలో ముక్కు భాగంలో ఉండే వారిని జయించటమే శత్రువు ఎంతో కష్టానికి గురి కావలసి ఉంటుంది. వ్యూహాలు పన్నటానికి తగిన సమయం, వాటికి సంబంధించిన విషయాలను శుక్రనీతిలో గమనించవచ్చు. నదులు, అడవులు, దుర్గాలు తదితర ప్రాంతాలలో తమ సేనకు ఏదైనా 30 వాటిల్ల పోతుంది అని సేనాపతి భావించినప్పుడు సందర్భానికి తగిన వ్యూహరచన చేయటం జరుగుతుండేది. సైన్యం ప్రయాణిస్తున్నప్పుడు అగ్రభాగంలో ఉన్న సైనిక బలానికి ప్రమాదం ఎదురవుతున్నప్పుడు ముసలినోరి భాగాన్ని పోలినట్లుగా మకర వ్యూహాన్ని పన్ని శత్రువుని చిత్తు చేసేవారు. అవతల శత్రువు కూడా బలంగానే ఉంటే డేగని పోలిన సేనా వ్యూహాన్ని పన్నేవారు. సేనా వ్యూహం పన్నటానికి ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే సూదిలాగా ముందుకు దూసుకుపోయి శత్రువును నాశనం చేయటానికి సూచీ వ్యూహాన్ని పన్నేవారు. అగ్రభాగాన కాక వెనుక భాగంలో శత్రువు వల్ల ప్రమాదం కలుగుతుందనుకుంటే శకటంలాగా వ్యూహరచన చేసేవారు. ముందు వెనుక కాక పక్క భాగాల నుండి ప్రమాదం ముంచుకొస్తుందనుకుంటే వజ్ర వ్యూహాన్ని, అలా కూడా కాక 4 వైపుల నుండి శత్రువుల దాడి చెయ్యబోతారనుకున్నప్పుడు చక్రవ్యూహం, భద్రం, వ్యాలం అనే పేర్లున్న వ్యూహాలని కానీ పన్నేవారు. ఈ వ్యూహాలలో కొన్ని శత్రువులని దెబ్బతీయటానికి ఉపయుక్తమయ్యేవిగా ఉండగా మరికొన్ని తమని తాము కాపాడుకోవటానికి పనికొచ్చేవిగా ఉంటాయి. వాళ్ళకు అందులో ఉండే సైనికులకు ఎప్పటికప్పుడు సూచనలిస్తూ ముందుకు నడవటానికి కానీ, శత్రువుని నిర్భయంగా ఎదుర్కోమని చెప్పటానికి కానీ, వెనక్కి తిరిగి రమ్మని చెప్పటానికి కానీ సంబంధిత నాయకులు యుద్ధ సమయంలో ఉపయోగించే వాద్య పరికరాలను ఉపయోగించటం, రథానికున్న ధ్వజాలు, జెండాలతో సూచనలు చేయటం లాంటివి చేస్తుండేవారు. ఇలా వ్యూహరచన విన్యాసాలు సమరకళలో ఆనాడు ఎంతో ప్రాధాన్యం వహిస్తూ ఉండేవి. అలాగే రోజువారీ యుద్ధ విషయాలు ఏమిటంటే వివిధ దినాలలో కురు పాండవ సేవలు పన్నిన వ్యూహాలు ఇలా ఉన్నాయి. మొదటి రోజు యుద్ధం. పాండవ వ్యూహం, వజ్ర వ్యూహం, కౌరవ వ్యూహం, సర్వతోముఖ వ్యూహం. విశేషాలు ఏమిటంటే కృష్ణుడు అర్జునుకి గీతోపదేశం చేశాడు. భీష్ముడు దావానాలంలా విజృంభించాడు. అభిమన్యుడు, అర్జునుడు మాత్రమే అతనిని కాస్త నిలునరించగలిగారు. ఆ రోజు పాండవులు చింతాక్రాంతులయ్యారు. రెండవ రోజు యుద్ధం. క్రౌంచ వ్యూహం, కౌరవ వ్యూహం, త్రికూట వ్యూహం. అర్జునుడు భీష్ముని తీవ్రంగా బాధించాడు. భీముడు విజృంభించి కళింగ సేనను కల్లోలపరిచాడు. అభిమన్యుని దాటికి తట్టుకోవటం భీష్మద్రోణులకు కూడా సాధ్యం కాలేదు. మూడవ రోజు యుద్ధం. అర్ధచంద్ర వ్యూహం, గరుడ వ్యూహం. భీష్ముని దాడితో క్రోధుడైన అర్జునుడు చెలరేగి కౌరవ సేనను దావనాలంలా దహించాడు. నాలుగవ రోజు యుద్ధం. అభిమన్యుడు, భీముడు విజృంభించారు. 9 కౌరవ సోదరులు భీముని చేత హతులయ్యారు. ఘటోత్కచుని మాయా యుద్ధంతో కౌరవ సేన కక్కవికలయ్యింది. 5వ రోజు యుద్ధం. సేనా వ్యూహం అనగా మకర వ్యూహం. పాండవుల పక్షం భీముడు, అభిమన్యుడు, అర్జునుడు చెలరేగిపోయారు. కౌరవుల పక్షంలో భీష్ముడు, భూరిశ్రవుడు విజృంభించారు. విజయం ఎటూ కాకుండా పోయినది. భూరిశ్రవుని చేత సాత్యకి కొడుకులు 10 మంది మరణించారు. అర్జునుడు 25,000 రథికులను నిర్ణయించాడు. 6వ రోజు యుద్ధం. మకర వ్యూహం, క్రౌంచ వ్యూహం. భీముడు, పాండవులు కొడుకులు 5 రౌలరును ముప్పతిప్పులు పెట్టించారు. ద్రుపదుడు
ద్రోణుడు తలపడ్డారు. నకులుడి కొడుకు శతానీకుడు అద్భుతంగా యుద్ధం చేశాడు. 7వ రోజు యుద్ధం వజ్రవ్యూహం, మండల వ్యూహం. కౌరవులలో భీష్ముడు, పాండవులలో భీమార్జునులు అద్భుతంగా యుద్ధం చేశారు. భగదత్తుడు ఘటోత్కచుని తరిమివేశాడు. సాత్యకి ఆలంబసుడిని తరిమేశాడు. ధర్మరాజు తాటికి చిత్రాయువు పారిపోయాడు. సుశర్మ అర్జునుడిని ఢీకొన్నాడు. 8వ రోజు యుద్ధం శృంగాటక వ్యూహం, కూర్మ వ్యూహం. భీముడి చేత 12 మంది కౌరవ సోదరులు మరణించారు. ఘటోత్కచుని తమ్ముడు ఇరావంతుడు ఆలంబసుని చేత మరణించాడు. అర్జునుని తీవ్రత కొనసాగినది. 9వ రోజు యుద్ధం సర్వతోభద్ర వ్యూహం. అయితే భీష్ముని ప్రతాపాన్ని తట్టుకోవటం ఎవరికీ సాధ్యం కాలేదు. అర్జునుడు తేజోహీనుడయ్యాడు. ఇక లాభం లేదని కృష్ణుడే స్వయంగా చక్రాధరి అయి భీష్మునిపైకి లంఘించాడు. అర్జునుడు బ్రతిమాలగా కృష్ణుడు వెనక్కి తగ్గాడు. భీష్ముని చంపటం సాధ్యం కాదనుకున్న పాండవులు ఆ రాత్రి భీష్ముని ప్రార్థించారు. పాండవులు శిఖండిని అడ్డు పెట్టుకొని యుద్ధం చేస్తే తనకు యుద్ధోత్సాహం నశిస్తుందని భీష్ముడు సలహా ఇచ్చాడు. 10వ రోజు యుద్ధం భీష్ముడు, అర్జునుడు, శిఖండి, ధర్మరాజు విజృంభించారు. శిఖండి ఎదురైనప్పుడల్లా భీష్ముడు వేరే వైపు వెళ్ళసాగాడు. ధర్మరాజు పరాక్రమానికి ద్రోణుడు నిలవలేకపోయాడు. అర్జునుడి శరంపరంపకు భీష్ముడు కూలిపోయాడు. అంపశయ్యపై విశ్రమించాడు. అయితే 11వ రోజు యుద్ధం కౌరవ సేనాపతిగా ఉండగా క్రౌంచ వ్యూహం, శకట వ్యూహం వేశారు. కౌరవ సేనాపతిగా ద్రోణుడున్నాడు. కర్ణుడు మొదటిసారి యుద్ధరంగంలో ప్రవేశించాడు. ద్రోణుడు ధర్మరాజును పట్టుకోబోయే సమయంలో అర్జునుడు అడ్డం పడ్డాడు. మరుసటి రోజు అర్జునుని రణరంగం నుండి దూరంగా తీసుకువెళ్లాలని త్రిగర్త దేశాధీశుడు సుశర్మతో కలిసి పన్నాగం పన్నారు. 12వ రోజు యుద్ధం మండలార్ధ వ్యూహం, గరుడ వ్యూహం. సంసప్తకులను ఓడించి కృష్ణార్జునులు యుద్ధంలోకి తిరిగి వచ్చారు. భగదత్తుని వైష్ణవ శాస్త్రం కృష్ణుని వల్ల వ్యర్థమయ్యింది. అర్జునుడు భగదత్తుని వధించాడు. కర్ణ అర్జునులు తొలి ద్వంద్వ యుద్ధం చేశారు. మర్నాడు ఆ అర్జునుని ఇంకా దూరంగా తీసుకువెళ్లాలని, తిరిగి రానీయమని సంసప్తకులు మాట ఇచ్చారు. 11వ రోజు యుద్ధం సాధారణ వ్యూహం, పద్మవ్యూహం. అనగా అభిమన్యుడు, ద్రోణాచార్యుడు పద్మవ్యూహం పన్నాడు. అభిమన్యుడు కాలాగ్నిలా చెలరేగిపోయాడు. కర్ణుడు పారిపోయాడు. తక్కిన పాండవులను జయద్రథుడు వ్యూహద్వారంలో ఆపేశాడు. ఒంటరి అయిన అభిమన్యుడు 7 మార్లు తనను చుట్టుముట్టి వారిని మట్టి కురిపించారు. 8వసారి అభిమన్యుని అన్ని వైపుల నుండి చుట్టుముట్టి వెనుక నుండి నిల్లు విరిచి అతనిని చంపేశారు. మరునాడు సూర్యాస్తమయంలోపు సైంధవుని చంపుతానని అర్జునుడు ప్రతినమూడాడు. అలా 14వ రోజు యుద్ధం శకట వ్యూహం, పద్మవ్యూహం, సూచీ వ్యూహం. ద్రోణిని వ్యూహరచన సైంధవుని రక్షించటం కోసం చేయబడినది. అయినా అర్జునుడు అందరినీ జయించి త్రుటిలో వ్యూహాన్ని ఛేదించి లోపలికి వెళ్ళాడు. శృతాయుధుడు, కృతవర్మాదులు, విందాను విందులు అర్జునుని చేత మరణించారు. ఘటోత్కచుడు ఆలంబసుడిని, హలాయుధుడిని వధించాడు. దుర్దర్శనుడు, దుర్మదుడు, శత్రుంజయుడు వంటి వారు భీముని చేత చచ్చారు. సాత్యకి భూరిశ్రవుని చంపాడు. చివరకు అర్జునుడు సైంధవుని చంపి తన వ్రతిని పరమర్చుకున్నాడు. రాత్రిపూట జరిగిన యుద్ధంలో ఘటోత్కచుడు పేట్రగిపోయాడు. అర్జునుని చంపటానికి దాచుకున్న శక్తిని ప్రయోగించి కర్ణుడు ఘటోత్కచుని కడతీర్చాడు. 15వ రోజు యుద్ధం ద్రోణ అర్జునుల ద్వంద్వ యుద్ధంలో ఎవరూ ఓడలేదు. చివరకు అశ్వత్థామ మరణించినట్లు ప్రకటించగా ద్రోణుడు అస్త్ర సన్యాసం చేశాడు. దృష్టద్యుమ్నుడు ద్రోణిని శిరసు తెగనరికాడు. దుఃఖ క్రోధాలతో రెచ్చిపోయిన అశ్వత్థామ పాండవులపై విరుచుకుపడ్డాడు. అశ్వత్థామ దివ్యాస్త్రాలు కృష్ణ అర్జునుల శక్తియుక్తుల వలన వృధా అయ్యాయి. వేదవ్యాసుడు అర్జునునికి పరమేశ్వర మహిమను విశదీకరించాడు. 16వ రోజు యుద్ధం అర్ధచంద్ర వ్యూహం, మకర వ్యూహం. అశ్వత్థామ సూచనపై దుర్యోధనుడు కౌరవ సైన్యాధిపతిగా కర్ణుని నియమించాడు. భీముడు క్షేమధూర్తిని వధించాడు. ప్రతివింధ్యుడు చిత్రసేనుని చంపేశాడు. భీముడు అశ్వత్థామతోనూ, కర్ణుడు నకులితోనూ, అర్జునుడు సుశర్మతోనూ ద్వంద్వ యుద్ధాలు చేశారు. ధర్మరాజు సుయోధనుని మూర్ఛల్లో
వెళ్లేలా చేశాడు. అర్జునుడు కర్ణుడు ఎదురి పక్షాలను గగ్గోలు పెట్టించారు. మరునాడు పాండవులను అంతం చేస్తానని కర్ణుడు తిగాలుగా ఉన్న దుర్యోధనుకి మాట ఇచ్చాడు. 17వ రోజు యుద్ధం అనగా దుర్జయ వ్యూహం. దుర్యోధనుని ప్రార్థనను అంగీకరించి కర్ణునికి సారథ్యం చేయటానికి శల్యుడు అంగీకరించాడు. శల్యుడు పురుషపంగు వచనాలకు కర్ణుడు నొచ్చుకున్నాడు. కర్ణుని కొడుకులు చెలరేగి పాండవ సైన్యాన్ని కాలచేశారు. కర్ణుడు ధర్మరాజుని పట్టుకొని పౌరుషంగా అవమానించి వదిలేశాడు. భీముడు దుశ్శాససుని వదిలించి దారుణంగా రొమ్ము చీల్చి రక్తం త్రాగాడు. కర్ణ అర్జునుల ద్వంద్వ యుద్ధం ప్రళయ సమానంగా సాగినది. కర్ణుని సర్పముఖాస్త్రం విఫలమయ్యింది. కర్ణుని రథం భూమిలో దిగబడిపోయినప్పుడు అర్జునుడు అంజలీకం అనే దివ్యాస్త్రంతో అతని తల నరికేశాడు. ధర్మరాజు చాలా సంతోషించాడు. 18వ రోజు యుద్ధం త్రిశూల వ్యూహం, సర్వతోభద్ర వ్యూహం. దుర్యోధనుని కోరికతో కౌరవ సేనాధిపతిగా శల్యుడు ఉన్నాడు. భీమ అర్జునులు మిగిలిన కౌరవ సేనను తుడిముట్టించసాగారు. యుధిష్ఠరుని చేత శల్యుడు హతుడయ్యాడు. సహదేవుడు గాంధార సైన్యాన్ని ఓచకోత కోసేశాడు. శకునిని చంపేశాడు. అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ పారిపోయాడు. దుర్యోధనుడు పరిసరాన్యాలకు పోయి ఒక జలాశయంలో దాగున్నాడు. ధర్మరాజు వచ్చి మాట్లాడిన పరుషవాక్యాలతో దుర్యోధనుడు భీమునితో గదాయుద్ధానికి సిద్ధుడయ్యాడు. భీముడు దుర్యోధని తొడలు విరక్కొట్టి అక్కడ వదిలేసి వెళ్లారు. తరువాత అర్జున కపికేతనం దివ్య అస్త్రాలు అదృశ్యమయ్యాయి. రథం భస్మమైపోయింది. అశ్వత్థామ సుయోధనుని కలిసి అపాండవం చేస్తానని మాట ఇచ్చాడు. అయితే యుద్ధ నియమాలు ఏమిటంటే యుద్ధానికి ముందు భీష్ముని మార్గదర్శకత్వంలో ఇరు సైన్యాధ్యక్షులు ధర్మయుద్ధ నియమాలను విధించారు. సూర్యోదయంతోని యుద్ధం మొదలుపెట్టి సూర్యాస్తమయంతో విరమించాలి. ఒక వీరునితో ఒకే వీరుడు తలపడాలి. అనేక మంది కలిసి ఒకే వీరునితో పోరాడరాదు. రధికులతో, అశ్వీకులతో, గజబలంతో, పదాతులతో మాత్రమే యుద్ధం సాగించాలి. యుద్ధ వాయిద్యాలు మొరిగించే వారిని చంపరాదు. వాగ్యుద్ధం కోరేవారిపై శస్త్రాలను సంధించరాదు. అలసిన వారిని, గాయపడిన వారిని, పారిపోతున్న వారిని, యుద్ధంలో పాల్గొనని మనిషి లేదా జంతువుని చంపరాదు. శరణు వేడిన వారిని వధింపరాదు. అయితే శరణార్థి యుద్ధ ఖైదీగా బానిసగా ఉంటాడు. యుద్ధ నియమాలని తూచా తప్పకుండా పాటించాలి. అయితే ఇంచుమించు ఈ యుద్ధ నియమాలన్నింటినీ ఇరుపక్షాలు ఒక్కసారైనా ఉల్లంఘించాయి. యుద్ధ కార్యక్రమం ఎలా జరిగింది అంటే కురుక్షేత్ర యుద్ధం మొత్తం 18 రోజుల పాటు జరిగింది. యుద్ధం పగటిపూట మాత్రమే జరిగేది. సూర్యాస్తమయం కాగానే పోరాటాన్ని ఆపేసేవారు. కురుక్షేత్రం వద్ద గల ఒక విశాల ప్రదేశంలో సైన్యాలు తలపడ్డాయి. ద్వంద్వ యుద్ధాలతో పాటు మూకుమ్మడి దాడులు కూడా ప్రతిరోజు జరిగే యుద్ధంలో భాగంగా ఉండేవి. రోజువారీ పోరులో విజేతలెవరో నిర్ణయించేది ఆక్రమించుకున్న భూభాగాలు కావు, మృత కళేబరాల సంఖ్య మాత్రమే. మరణం సంభవించేదాకా జరిగే ఈ రణంలో జీవించి ఉన్నవాడే విజేత. యుద్ధానికి ముందు ఏమి జరిగిందంటే యుద్ధపు మొదటి రోజున రాబోయే మిగతా అన్ని రోజుల్లోలాగే కౌరవసేన పశ్చిమాభిముఖంగా నిలబడగా పాండవసేన తూర్పుముఖంగా మోహరించింది. కౌరవసేనను సర్వతోముఖ వ్యూహంలో మోహరించారు. ఏనుగులు, దానికి దేహంగా రాజులు, శిరస్సుగా అశ్విక దళం ఇరుపార్శ్వాలుగా ఉన్నాయి. భీష్ముడు తన మహారథికులైన ద్రోణుడు, బాహ్లీకుడు కృపులతో సంప్రదించి వెనుకభాగాన ఉండేందుకు నిర్ణయించుకున్నాడు. ధర్మరాజు, అర్జునుడు పాండవుల సేనను వజ్రవ్యూహంగా మోహరించారు. తమ సేన కౌరవసేన కంటే చిన్నది కావడాన తమ సైనికుల్లోని ప్రతి ఒక్కరూ వీలైనంత ఎక్కువ మంది శత్రు సైనికులను ఎదుర్కొనేలా వారి వ్యూహాన్ని రచించారు. ముందు వరుసల్లో ఉండి పోరాడే సైనికుల వెనుక దానుష్కులు దాగి తమ బాణవర్షంతో శత్రువుని నివ్వరపరిచే వ్యూహం ఇందులో ఇమిడి ఉంది. ముందున్న సైనికులు కత్తుళ్ళు, గొడ్డలు, గదలు, బల్లేల వంటి పొట్టి ఆయుధాలతో పోరాడేవారు. కౌరవసేనలో 10 అక్షౌహిణులను ప్రధాన విభాగంగా మోహరించగా 11వ అక్షౌహిణిని నేరుగా భీష్ముని నియంత్రణలో ఉంచారు. భీష్ముని రక్షణ ఈ సేనా లక్ష్యాల్లో ఒకటి. దుర్యోధనుడు తన ఆశలన్నింటినీ సర్వ సైన్యాధిపతి అయిన భీష్మునిపైనే పెట్టుకున్నాడు. కాబట్టి అతడి వ్యూహానికి ఆ మహాయోధుడి క్షేమమే కీలకం.
దుశ్శాసనుడు భీష్ముని రక్షదళానికి అధిపతి. 2 సైన్యాలు మోహరించి ఉండగా ఎదురుగా ఉన్న కౌరవ సైన్యంలోని తాత భీష్ముడు, గురువు ద్రోణుడు మొదలైన వారిని చూశాడు. అర్జునుడు అంతేకాదు 100 మంది సోదరులతో సహా బంధుగణం మొత్తాన్ని, అశ్వత్థామ వంటి మిత్రులను కూడా శత్రు సైన్యంలో గమనించి దుఃఖంతో కుంగిపోయాడు. నిరాశలో కూరుకుపోయి దిక్కుతోచక చేష్టలు అడిగిన అర్జునుడు మార్గదర్శనం కోసం తన సారథి, గురువు, మిత్రుడు అయిన శ్రీకృష్ణుని వేడుకొన్నాడు. కృష్ణుడు అర్జునుడి నిరాశను పోగొట్టి కర్తవ్యాన్ని బోధించి అతని సంమోరగమాన్ని చేశాడు. కృష్ణుడి ఈ బోధనలే సుప్రసిద్ధ ధార్మిక గ్రంథమైన భగవద్గీతగా రూపొందాయి. ఈ యుద్ధం ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న పోరుగా అభివర్ణిస్తూ ధర్మస్థాపన కోసం అధర్మపక్షం వహించిన వారెవరైనా సంహరించవలసిందేనని, అది అర్జునుని కర్తవ్యమని కృష్ణుడు బోధించాడు. ప్రతిఫలాన్ని ఆశించకుండా తన కర్మను ఆచరించాలని కూడా బోధించాడు. ధర్మస్థాపన కోసం ప్రతి యుగంలోనూ తాను అవతరిస్తానని బోధించి కృష్ణుడు తన విశ్వరూపాన్ని అర్జునుడికి ప్రదర్శించాడు. యుద్ధానికి ముందు ధర్మరాజు ఎవరు ఊహించని పని ఒకటి చేశాడు. అకస్మాత్తుగా తన ఆయుధాలను, కవచాదులను విసర్జించి చేతులు జోడించి శత్రుపక్షం వైపు నడుచుకుంటూ వెళ్ళాడు. పాండవులు, కౌరవులు కూడా అతడి చర్యకు విస్తురపోయారు. కత్తి దూయక ముందు లొంగిపోతున్నాడేమో అని నివ్వెరపోయారు. కానీ విజయం పొందేలా నన్ను ఆశీర్వదించమని తాత భీష్మునికి ధర్మరాజు పాదాభివందనం చేయగానే అందరికీ అర్థమైనది. తాత ఆశీర్వాదం పొంది ధర్మజుడు తన స్థానానికి వెనక్కి తిరిగి రాగానే పోరుకు సర్వం సిద్ధమైనది. కురుక్షేత్రంలో మొదటి రోజు యుద్ధం మొదలు కాగానే భీష్ముడు పాండవ సేనను చిన్నాభన్నం చేశాడు. అర్జునుడి పుత్రుడైన అభిమన్యుడు భీష్ముని ఎదుర్కొని అతడి అంగరక్షకులను ఓడించి కౌరవ సర్వ సైన్యాధ్యక్షునితో ద్వంద్వ యుద్ధానికి తలపడ్డాడు. ఆనాటి యుద్ధంలో పాండవులు విపరీతంగా నష్టపోయారు. విరూటిని పుత్రులైన ఉత్తరుడు, శ్వేతుడు, శల్యుడు భీష్ముల చేతుల్లో నిహతులయ్యారు. ధర్మరాజ నిరాశలో మునిగిపోగా యుద్ధంలో అంతిమ విజయం అతనిదేనని చెప్పి కృష్ణుడు ఓదార్చాడు. యుద్ధంలో యుద్ధపు రెండవ రోజున కౌరవ సేన ఇనుమడించిన విశ్వాసంతో పాండవ సేనని ఎదుర్కొంది. తమ సేనలో ఉత్సాహాన్ని నింపేందుకు ఏదో ఒకటి త్వరగా చేయాల్సిన అవసరం ఉందని గ్రహించిన అర్జునుడు భీష్ముని చంపాలని నిర్ణయించుకున్నాడు. కృష్ణుడు రథాన్ని భీష్ముని రథం దిశగా నడిపించాడు. భీష్మునితో ద్వంద్వ యుద్ధం చేసేందుకు అర్జునుడు చేసిన ప్రయత్నాన్ని భీష్ముని రక్షక దళం భంగపరచడానికి ప్రయత్నించినది. ఎట్టకేలకు అర్జునుడు, భీష్ముడు ఒకరినొకరు ఎదుర్కొని అనేక గంటల పాటు తీవ్రంగా పోరాడారు. ద్రోణుడు, ధృష్టద్యుమ్నుడుల మధ్య కూడా అలాగే ద్వంద్వ యుద్ధం జరగగా ద్రోణుడు ధృష్టద్యుమ్నుడు ధనస్సుని అనేక మార్లు విరక్కొట్టాడు. భీముడు ధృష్టద్యుమ్నుని రక్షించాడు. దుర్యోధనుడు భీమునిపైకి కళింగులను పంపగా వారిలో చాలా మంది భీముని చేతిలో ప్రాణాలు కోల్పోయారు. కళింగ సేనలను రక్షించేందుకు భీష్ముడు రాగా భీమునికి చేదోడుగా ఉన్న సాత్యకి భీష్ముని సారథిని సంహరించాడు. సారథిని కోల్పోయిన భీష్ముని గుర్రాలు రథాన్ని యుద్ధభూమి నుంచి దూరంగా తీసుకుపోయాయి. రెండవ రోజు యుద్ధం ముగిసేటప్పటికి కౌరవ సేనలు భారీగా నష్టపోయాయి. యుద్ధంలో మూడవ నాటి యుద్ధంలో భీష్ముడు గరుడ వ్యూహాన్ని రచించాడు. వ్యూహపు అగ్రభాగాన భీష్ముడు స్వయంగా తానే ఉండగా వెనుక భాగాన్ని దుర్యోధనుడు ససైన్యంగా కాపు కాశాడు. దీనికి ప్రతిగా పాండవుల అర్ధచంద్ర వ్యూహాన్ని రచించారు. వ్యూహపు 2 కొనలను భీమార్జునులు రక్షిస్తున్నారు. కౌరవులు అర్జునునిపై దాడిని కేంద్రీకరించారు. అర్జునుడి రథం శత్రువుల బాణాలు బల్లేల వర్షంలో మునిగిపోయినది. ఆ దాడిని ఎదుర్కొంటూ అర్జునుడు తన బాణాలతో రథం చుట్టూ కోట నిర్మించాడు. అభిమన్యుడు, సాత్యకి కలిసి శకునికి చెందిన గాంధార సేనలను ఓడించారు. భీముడు, అతడి తనయుడు ఘటోత్కచుడు కలిసి కౌరవసేన వెనుక భాగంలో దుర్యోధనుని ఎదుర్కొన్నారు. భీముడు దాటికి దుర్యోధనుడు తన రథంలో మూర్ఛిల్లాడు. వెంటనే అతడి రథసారాన్ని దూరంగా తీసుకుపోయి దుర్యోధనుని ప్రమాదం నుండి తప్పించాడు. దుర్యోధనుడి రథం యుద్ధభూమి నుండి వెళ్ళిపోవటం గమనించిన అతడి సేనలు చెల్లాచెదురు కాసాగాయి. భీష్ముడు అక్కడికి చేరుకొని తిరిగి వారిలో విశ్వాసం నెలకొల్పాడు. దుర్యోధనుడు కూడా
కొద్దిసేపటికి తిరిగి అక్కడికి చేరుకున్నాడు. పాండవుల పట్ల భీష్ముడు మృదువుగా వ్యవహరిస్తున్నాడనే భావనతో కిసుకుతో ఉన్న దుర్యోధనుడు అదే విషయాన్ని భీష్మునికి చెప్పాడు. ఈ అసత్య ఆరోపణతో బాధపడ్డ భీష్ముడు మరింత క్రోధావేశంతో పాండవ సేనపై విరుచుకుపడ్డాడు. యుద్ధభూముల అనేక మంది భీష్ములు ఉన్నట్టుగా తోచినది. పాండవ సేనలో కలకలం మొదలై వారు వెనక్కి తగ్గారు. తమ సేవలో తిరిగి స్థైర్యాన్ని నింపేందుకు కృష్ణ అర్జునులు భీష్ముని ఎదుర్కొన్నారు. అర్జునుడు భీష్ముడు తీవ్రమైన ద్వంద్వ యుద్ధం చేశారు. స్వయానా తన తాతపై చేస్తున్న యుద్ధం కావడంతో అర్జునుడు యుద్ధంపై మనసు నిలపలేకపోయాడు. భీష్ముని దాటికి అర్జునుడు ఆగలేకపోతున్నాడని గ్రహించిన కృష్ణుడు ఆగ్రహించి భీష్ముని సంహరించేందుకు స్వయంగా తానే రథం దిగి చక్రధారి అయినాడు. వెంటనే భీష్ముడు కృష్ణుడి పాదాలపై పడి ఆ పరమాత్ముడి చేతుల్లో మరణించటం కంటే మహర్దశ మరొకటి లేదని చెబుతూ తనని సంహరించమని వేడుకున్నాడు. కృష్ణుడు శాంతించి వెనక్కి మరలగా భీష్మార్జునులు యుద్ధం తిరిగి మొదలైనది. వారిద్దరూ శత్రు సైన్యంలోని అనేక మంది వీరులను సంహరించారు. యుద్ధంలో నాలుగవ రోజు యుద్ధం భీష్ముని పరాక్రమ ప్రదర్శనకు వేదికైంది. యుద్ధ ప్రారంభం నుంచి భీష్ముడు తన సేనతో సహా పాండవ సేనపై విరుచుకుపడ్డాడు. అనేక మంది కౌరవ యోధులు అభిమన్యుడిపై దాడి చేశాడు. అర్జునుడు తన పుత్రునికి తోడుగా పోరులో పాల్గొన్నాడు. భీముడు తన గదా ప్రహరాలతో కౌరవ సేనపై దాడి ప్రారంభించాడు. అది చూసిన దుర్యోధనుడు ఏనుగుల దండుని భీమునిపైకి పంపాడు. తన పైకి దూసుకు వస్తున్న ఏనుగులను చూసిన భీముడు రథం నుండి దూకి తానొక్కడే వాటిని ఎదుర్కొన్నాడు. అతడి దాడికి వీతిల్లిన ఏనుగులు చెల్లా చెదరైపోయాయి. ఆ తొక్కిడిలో అనేక మంది కౌరవ సైనికులు మరణించారు. అది చూసిన దుర్యోధనుడు మరింత మంది సైనికులను భీముని పైకి పంపాడు. వారి దాడిని ఎదుర్కొంటూనే భీముడు దుర్యోధని సోదరులపై దాడి చేసి వారిలో 8 మందిని సంహరించాడు. ఈ పోరులో రొమ్ములో బాణం గుచ్చుకొని భీముడు రథంలో కూలబడ్డాడు. అది చూసిన ఘటోత్కచుడు వీర ఆవేశంతో కౌరవసేనపై దాడి చేశాడు. ఘటోత్కచుని ఆ స్థితిలో ఎవ్వరూ ఎదుర్కోలేరని తెలిసిన భీష్ముడు తన సేనని వెనక్కి రావలసినదిగా ఆదేశించాడు. సోదరులను కోల్పోయిన దుర్యోధనుడు కృంగిపోయాడు. 5 నుంచి 9 రోజులు యుద్ధంలో ఏమి జరిగిందంటే సోదరులను కోల్పోయి దుఃఖపీతుడైన దుర్యోధనుడు 4వ రోజు రాత్రి భీష్ముని వద్దకు వెళ్ళాడు. తమ కంటే పెద్ద సేనను ఎదుర్కొంటూ కూడా పాండవుల యుద్ధంలో ఎలా నిలబడగలుగుతున్నారు, ఎలా జయం పొందుతున్నారు అంటూ దుర్యోధనుడు భీష్ముని ప్రశ్నించాడు. పాండవుల పక్షాన ధర్మం ఉందని చెబుతూ పాండవులతో సంధి చేసుకోమని భీష్ముడు దుర్యోధనికి సూచించాడు. 5వ రోజు యుద్ధం మొదలు కాగానే ఊచకోత కొనసాగింది. భీష్ముడి దాడిలో పాండవ సేన బాగా నష్టపోయినది. ద్రోణుడి వాడిని ఎదుర్కొన్న సాత్యకి అతడికి ఎదురు నిలవలేకపోయాడు. భీముడు అక్కడికి చేరుకొని సాత్యకిని రక్షించాడు. అర్జునుడు 1000 మంది కౌరవ సైనికులని సంహరించాడు. ఊహకందని ఊచకోత ఆ రోజు ఆ తర్వాతి రోజుల్లోనూ కురుక్షేత్రంలో కొనసాగింది. 6వ నాటి యుద్ధం మహామారణ హోమానికి గుర్తుగా నిలిచిపోయింది. ద్రోణుడు అంచలాకందని మారణకాండను సృష్టించాడు. 2 సేనల వ్యూహాలు చెల్లా చెదిరైపోయాయి. 8వ నాటి యుద్ధంలో భీముడు 8 మంది ధృతరాష్ట్రులను సంహరించగా కౌరవులు అర్జునుడి కుమారుడైన ఇలావంతుని సంహరించారు. 9వ రోజున భీష్ముని నిలవరించలేకపోతున్న అర్జునుని గమనించిన కృష్ణుడు కోపించి భీష్ముని పైకి లంఘించాడు. అర్జునుడు మళ్ళీ కృష్ణుని ఆపాడు. భీష్ముడు ఉన్నంత వరకు గెలవలేమని తెలిసిన కృష్ణుడు భీష్ముని ఎదిరించేందుకు ఒక స్త్రీని యుద్ధంలో నిలపాలని సూచించాడు. 10వ రోజు భీష్ముని దాటికి తాళలేని పాండవులు 10వ రోజున శిఖండిని అతడిపై దాడికి పంపించారు. అతడు ఒకప్పుడు స్త్రీ కావడాన అతడిపై యుద్ధం చేయనని తాను చేసిన ప్రతినకు అనుగుణంగా భీష్ముడు ధనుర్బాణాలను విసర్జించాడు. భీష్ముడిపై శిఖండి దాడి నిర్నోదరంగా సాగినది. శిఖండి వెనుకకు దాగి భీష్ముడు దాడిని కాచుకొని ఉన్న అర్జునుడు భీష్ముడి రక్షణ కవచాలను ఛేదించాడు. బాణవర్షంతో శరీరం తూట్లు పడిపోగా భీష్ముడు రథం నుండి నేల కొరిగాడు. శరీరంలో గుచ్చుకొని ఉన్న బాణాల కారణంగా అతడి శరీరం ఇలా చెదురైపోయినాయి. ఆ బాణాలే చెయ్యగా భీష్ముడికి అమరాయి. అంపశయ్యపై ఉన్న భీష్ముని చుట్టూ కౌరవులు పాండవులు చేరారు. భీష్ముని కోరికపై అర్జునుడు 3 బాణాలను ప్రయోగించి
తలకు దిండుగా అమర్చాడు. స్వచ్ఛంద వరణాన్ని పొంది ఉన్న భీష్ముడు ఆ అంపశయ్యపైనే శయనించి ఉత్తరాయణ పుణ్యతిథులు ప్రవేశించిన తరువాత మరణించాడు. హస్తినాపురాన్ని అన్ని దిశల నుండి రక్షిస్తానని తండ్రి శంతనుడికి ఇచ్చిన మాటకు కట్టుబడిన భీష్ముడు యుద్ధం పూర్తయ్యే వరకు జీవించి ఉన్నాడు. ధర్మరాజుకు రాజధర్మాలను బోధించాడు. విష్ణు సహస్రనామాలను స్వయంగా కృష్ణుడికి వినిపించాడు. ఇక 11వ రోజు యుద్ధం. భీష్ముడు యుద్ధం నుంచి వైదొలిగిన తరువాత కర్ణుడు యుద్ధంలో ప్రవేశించాడు. దుర్యోధనుడు ద్రోణుని కౌరవ సైన్యానికి సర్వసైన్యాధ్యక్షునిగా నియమించాడు. దుర్యోధనుడు యుధిష్ఠిరుని సజీవముగా బంధించాలని కోరాడు. అందుకు ద్రోణుడు తగు వ్యూహం రచించాడు. ద్రోణుడు యుధిష్ఠిరుని విల్లుని తన బాణంతో ఖండించాడు. పాండవ సైన్యం తమ నాయకుని యుద్ధ ఖైదీగా తీసుకువెళతారని భయపడింది. అంతలో అర్జునుడు రంగంలో ప్రవేశించి తన బాణాల వెల్లువతో ద్రోణాన్ని ప్రయత్నాన్ని తిప్పికొట్టాడు. ఇక 12వ రోజు ధర్మరాజును బంధించలేకపోయిన ద్రోణుడు అర్జునుడు అండగా ఉన్నంత వరకు అది సాధ్యం కాదని దుర్యోధనికి చెప్పాడు. అది విని త్రిగర్త దేశీధీసుడైన సుశర్మ తన 3 సోదరులు 35 మంది కుమారులతో కలిసి అర్జునుని సంహరిస్తానని లేదా తామే అతడి చేతుల్లో నిహితులమవుతాయని ప్రతిజ్ఞ చేశాడు. యుద్ధభూమిలో వారు అర్జునుని ఎదుర్కొన్నారు. ఆ యుద్ధంలో సుశర్మ సోదరులు అర్జునుని చేతిలో మరణించారు. అర్జునుని ఎదుర్కొనేందుకు దుర్యోధనుడు ప్రాగ్జ్యోతిషపురానికి రాజైన భగదత్తుని పిలిపించాడు. భగదత్తుని వద్ద వేలాది ఏనుగులతో కూడిన సైన్యం ఉంది. భగదత్తుడు సుప్రీతకమనే తన ఏనుగుపై ఎక్కి అర్జునుని ఎదుర్కొన్నాడు. సుప్రీతకము అష్టదిగ్గజములలో ఒకటి. తీవ్రంగా జరిగిన వారి పోరులో శస్త్రాస్త్ర ప్రయోగంలో అర్జునునికి భగదత్తుడు సరిజోడుగా నిలిచాడు. ఎట్టకేలకు అర్జునుడు సుప్రీతకమును చంపి ఆ వెంటనే భగదత్తును కూడా సంహరించాడు. ధర్మరాజును బంధించాలన్న ద్రోణుడి ప్రయత్నం కొనసాగింది, కానీ ఫలితం దక్కలేదు. 13వ రోజు ద్రోణాచార్యుడు పద్మవ్యూహం పన్నాడు. త్రిగర్తులు మళ్ళీ అర్జునుని యుద్ధానికి ఆహ్వానించారు. యుద్ధభూమికి మరోవైపున వారితో యుద్ధంలో నిమగ్నమై ఉండటంతో అర్జునుడిని పద్మవ్యూహ ఛేదనకు పిలిచే వీలు లేకపోయింది. అర్జునుడు కాకుండా పద్మవ్యూహాన్ని ఛేదించగలిగే శక్తి కలిగినదని అతడి కుమారుడైన అభిమన్యుడికే. అయితే అభిమన్యుడు వ్యూహాన్ని ఛేదించి లోపలికి వెళ్ళగలడు, కానీ వెనక్కి తిరిగి వచ్చే పరిజ్ఞానం లేదు. ధర్మరాజు అభిమన్యుని పిలిపించి పద్మవ్యూహాన్ని ఛేదించమని ఆజ్ఞాపించాడు. అభిమన్యునికి తోడుగా వెళ్లేందుకు ప్రయత్నించిన పాండవులను వ్యూహాద్వారం వద్ద జయద్రథుడు అడ్డుకోవడంతో అభిమన్యుడు ఒంటరివాడయ్యాడు. ఆ సమయంలో జరిగిన యుద్ధంలో అభిమన్యుడు దుర్యోధని కుమారుడైన లక్ష్మణుని సంహరించాడు. అభిమన్యుని నిరవరీకరించపోయిన కౌరవులు దుర్యోధనుని ఆజ్ఞ మేరకు మూకుమ్మడిగా అతన్ని ముట్టడించారు. ఈ విధంగా పద్మవ్యూహంలో ఒంటరిగా చిక్కుకొని కౌరవుల మూకుమ్మడి దాడిలో అభిమన్యుడు వీరమరణం పొందాడు. ఇక 14వ రోజు తన కుమారుడు అభిమన్యుడి మరణ వార్త తెలుసుకొని తీవ్రంగా కోపించిన అర్జునుడు మరుసటి రోజు సూర్యాస్తమయంలోపు జయద్రథుని సంహరిస్తానని లేదంటే అగ్ని ప్రవేశం చేస్తానని శపథం చేశాడు. జయద్రథుని అన్వేషణలో అర్జునుడు ఒక అక్షౌహిణి కౌరవ సైన్యాన్ని తుదముట్టించాడు. కౌరవ సైన్యం జయద్రథునికి రక్షణ కవచంగా నిలబడి అర్జునుడి కంట పడకుండా చూశారు. ఎట్టకేలకు మధ్యాహ్నం తరువాత అర్జునుడు జయద్రథుని కనుగొన్నాడు. కానీ అతడు కర్ణుడితో సహా మరో 5 యోధుల రక్షణలో ఉన్నాడు. వారందరినీ జయించి జయద్రథుని సంహరించేందుకు సమయం సరిపోలేదు. సూర్యాస్తమయం కావస్తున్న సంగతి గ్రహించిన కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని సూర్యబింబానికి అడ్డుగా నిలిపి సూర్యాస్తమయం అయిపోయిందనే భ్రాంతిని కల్పించాడు. జయద్రథుడు సంతోషంతో రక్షణ కవచం నుండి బయటికి వచ్చాడు. వెంటనే కృష్ణుడు సుదర్శన చక్రాన్ని ఉపసంహరించటం, అర్జునుడు జయద్రథుని సంహరించటం జరిగిపోయాయి. ఆనాటి పోరు సూర్యాస్తమయం తర్వాత కూడా కొనసాగింది. పూర్ణచంద్రుడు ప్రకాశిస్తుండగా ఘటోత్కచుడు గాలిలో ఎగురుతూ కౌరవ సైనికులను ఊచకోత కోశాడు. కర్ణుడు అతన్ని ఎదుర్కొని ఇంద్రుడు తనకు బహుకరించిన శక్తి అస్త్రాన్ని ప్రయోగించాడు. దాని దాటికి వెళ్ళవెల్లాడుతూ ఘటోత్కచుడు మహాకాయుడై
కౌరవ సేనపై పడి మరణించాడు. అతడి కింద నలిగి వేలాది మంది సైనికులు మరణించారు. ఇక 15వ రోజు ద్రోణుడి చేతులు ద్రుపదుడు, విరాటుడు నిహితులైన తరువాత భీముడు, దృష్టద్యుమ్నుడు 15వ రోజున అతడితో పోరాడారు. మహావీరుడు, బ్రహ్మాస్త్ర ప్రయోగవేత్త అయిన ద్రోణిని జయించటం అసాధ్యమని గ్రహించాడు. కృష్ణుడు తన కుమారుడు అశ్వత్థామ మరణించాడని తెలిస్తే ద్రోణుడు ఆయుధాలను విసర్జిస్తాడని, అప్పుడు అతన్ని ఓడించవచ్చని కృష్ణుడు ధర్మరాజుకు తెలిపాడు. అప్పుడు భీముడు అశ్వత్థామ అని ఏనుగుని చంపి అశ్వత్థామ మరణించాడని అరిచాడు. దాన్ని నిర్ధారించుకునేందుకు ద్రోణుడు ధర్మరాజుని అడగ్గా ధర్మజుడు అశ్వత్థామ అతః కుంజరహ అని చాటాడు. కుంజరహ అనే పాదాన్ని మెల్లగా ద్రోణుడికి వినబడకుండా పలికాడు. ధర్మరాజు మాటలతో తన కుమారుడు మరణించాడని నమ్మిన ద్రోణుడు హతాశుడై ఆయుధాలను విసర్జించాడు. అప్పుడు దృష్టద్యుమ్నుడు తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటూ ద్రోణుడిని సంహరించాడు. అప్పటి వరకు ధర్మరాజు రథం అతడి ధర్మనిరకతకు ప్రతీకగా యుద్ధభూమిలో నేలను తాకకుండా నడిచేది. ఈ అసత్యం చెప్పిన తర్వాత అతడి రథం గాలిలో కాక నేలపైనే నడిచింది. ఆ రాత్రి కుంతి తన కుమారుడైన కర్ణుని రహస్యంగా కలిసి అతడికి స్వయానా తమ్ములైన పాండవులను సంహరించవద్దని కోరింది. కర్ణుడు అర్జునుని తప్ప మిగిలిన పాండవులను సంహరించనని ఆమెకు మాట ఇచ్చాడు. ఇక 16వ రోజున కర్ణుడు కౌరవ సైన్యానికి సర్వసైన్యాధ్యక్షుడై ఉన్నాడు. ఆ దినమంతా లెక్కకు మించిన యోధులు హతులయ్యారు. కర్ణ అర్జునుల మధ్య తీవ్ర యుద్ధం జరిగినది. కర్ణుడి పరాక్రమాన్ని కృష్ణుడు కూడా ప్రశంసించాడు. చివరికి సాయంకాల సమయానికి కర్ణుడు అర్జునుని గాంధీవం యొక్క నారిని తెంపగలిగాడు. ఆపై అర్జునుని సంహరించేలోగా సూర్యాస్తమయం కావడంతో యుద్ధనీతిని పాటిస్తూ కర్ణుడి యుద్ధాన్ని విరమించాడు. ఇతర కథనాల ప్రకారం కర్ణుడు పాండవ సైన్యంపై దాడి చేసి అనేక మంది సైనికులను సంహరించాడు. అప్పుడు అర్జునుడు అతన్ని ఎదుర్కొన్నాడు. అతడు కౌరవ సైన్యం దాడి చేసి తీవ్ర నష్టం కలిగించాడు. ఇంతలో సూర్యాస్తమయం కావడంతో ఇరుపక్షాలు యుద్ధాన్ని విరమించాయి. ఇక 17వ రోజు యుద్ధంలో కర్ణుడు భీముని యుధిష్ఠిరుని ఓడించి వాళ్ళను ప్రాణాలతో విడిచిపెట్టాడు. తరువాత కర్ణుడు అర్జునునితో ద్వంద్వ యుద్ధం కొనసాగించాడు. ఆ యుద్ధంలో కర్ణుడి రథం భూమిలో కూరుకుపోవటం వల్ల కొంత సమయం అడిగాడు. కానీ కృష్ణుడు కర్ణుడు నిరాయుధుడైన అభిమన్యుని ఘాతుకంగా చంపిన విధానం గుర్తు చేశాడు. అది విన్న తర్వాత అర్జునుడు తన బాణంతో కర్ణుని వధించాడు. అదే రోజు యుద్ధంలో భీముడు దుశ్శాససుని రథమును విరిచాడు. తరువాత భీముడు దుశ్శాససుని పట్టుకొని చంపాడు. ఆ విధంగా ద్రౌపదిని అవమానించినప్పుడు తను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చాడు. ఇక 18వ రోజున కౌరవ సైన్యం శల్యుని నాయకత్వంలో యుద్ధం చేశారు. శల్యుని ధర్మరాజు, శకుని సహదేవుడు, మిగిలిన దుర్యోధనుని సోదరులని భీముడు వధించారు. తను ఓడిపోయానని గ్రహించిన దుర్యోధనుడు రణరంగం నుంచి పారిపోయి ఒక మడుగులో దాక్కున్నాడు. పాండవులు దుర్యోధనుని కనుగొని తమ 5గురిలో ఎవరో ఒకరితో ద్వంద్వ యుద్ధం చేయమన్నారు. దుర్యోధనుడు తనతో సమానుడు అయిన భీమునితో గదాయుద్ధం చేయాలని కోరుకున్నాడు. బలరాముని పర్యవేక్షణలో ఇరువురు గదాయుద్ధం చేశారు. ఈ యుద్ధంలో భీముడు కృష్ణుని సంజ్ఞ అనుసరించి దుర్యోధని తొడపై గదతో మోది తొడలు విరక్కొట్టి జూదంలో ఓడిన నాటి తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు. నడుము కింద మోదుట ధర్మయుద్ధం కానందున బలరాముడు కోపగించగా కృష్ణుడు అతనిని శాంతింపచేశాడు. తరువాత గాయపడి మరణించుచున్న దుర్యోధనుని అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ కలిసి ప్రతీకారం చేస్తామని మాట ఇచ్చారు. ఆ రాత్రి వారు పాండవుల విడిదిపై దాడి చేసి నిద్రిస్తున్న 5గురు ఉప పాండవులను, దృష్టద్యుమ్నుని, శిఖండిని గొంతులు కోసి సంహరించారు. ఇక తర్వాత యుద్ధం తరువాత 18వ రోజు తర్వాత 10 మంది యుద్ధ వీరులు మాత్రమే బ్రతికి ఉన్నారు. వారు 5గురు పాండవులు, కృష్ణుడు, సాత్యకి, అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ, యుధిష్ఠిరుడు హస్తినాపురమునకు పట్టాభిషిక్తుడయ్యాడు. 30 సంవత్సరాలు పాలించిన పిదప అర్జుని మనవడు పరీక్షిత్తుకి పట్టాభిషేకం చేసి తన సోదరులు ద్రౌపదితో కలిసి హిమాలయాలకు వెడలిపోయాడు. పరీక్షిత్తు అభిమన్యుని కుమారుడు. మార్గమధ్యలో ద్రౌపది
భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు మరణించారు. ధర్మదేవుడు యుధిష్ఠిరుని తన దేహంతోని స్వర్గలోకమునకు వచ్చుటకు ఆహ్వానించాడు. ఇంతటితో కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసినది.